క్లాస్ పరంగా ఓన్లీ మన ఇండియాలో మళ్ళీ వచ్చి యూఎస్ఏలో కూడా కలుపుకోండి, ఓకేనా. ఒక 90 కోట్ల పైనే ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి డే 5 అనేది జరుగుతూ ఉంది. అంటే అటు ఇటు కలిపి 90 కోట్లు అంతేలేండి, 95 కోట్లు అయితే ఉండొచ్చండి గ్రాస్ పరంగా, వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా, యూఎస్ఏ నుంచి ఇటువైపు నుంచి. యుఎస్ఏలో వితిన్ 4 days కి ఈ యొక్క మూవీ వచ్చి $1 million అయితే సంపాదించింది అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ యొక్క ఇరుముడి మూవీ వచ్చి ఇప్పటికే డే 5 అనేది గడుస్తుంది. ఈ రోజు ఎంత కలెక్షన్ చేసింది ఏంటి, టోటల్ గా వీళ్ళు వితిన్ 3 days కి 80 కోట్ల పైనే సంపాదించిందని చెప్పి క్లారిటీగా ఒక అఫీషియల్ రూపంలో చెప్పడం అనేది జరిగింది అనమాట. సో ఎవరు మిస్ చేయొద్దండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. చూసుకున్నట్లయితే ఇరుముడి మూవీకి డే బై డే టోటల్గా యూఎస్ఏలే కానీ మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఆక్యుపెన్సీ అనేది భయంకరంగా పెరుగుతుంది అనమాట. సో దీనికి టికెట్స్ అనేటివి దానికి తగ్గట్టుగానే అమ్ముడుపోతున్నాయి, క్లారిటీగా తెలుస్తుంది. మీరు చూసుకున్నట్లయితే ఆక్యుపెన్సీ వచ్చే 76%, 86%, 85%, 66%, 16%, 90% అని చెప్పి ఈ విధంగా దీనికి బజ్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది అనమాట, ఆక్యుపెన్సీ అనేది. దీన్ని బేస్ చేసుకునే టికెట్స్ అనేటివి ఎన్ని అమ్ముడుపోతున్నాయి, ఏంటి కలెక్షన్ అనేది ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే ఇప్పుడున్న మూవీస్లలో రవితేజ అన్నది సో ఇటీవల వచ్చిన మూవీస్ కన్నా ది బెస్ట్ మూవీ అనుకోవచ్చు అనమాట. నిన్న కూడా సక్సెస్ ప్రెస్ మీట్ అనేది పెట్టడం అనేది జరిగింది. చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పడం అనేది కూడా జరిగింది అనమాట. ఎక్కడ చూసినా ఇరుముడు మూవీ, మల్లెపూల పల్లకి అని చెప్పి సాంగ్ వినిపిస్తూనే ఉంది. ఫస్ట్ పాయింట్, వాళ్ళు చాలా ఆనందించడం అనేది జరిగింది, బాగా ఫ్యాన్స్ని ఖుషి చేయడం అనేది కూడా జరిగిపోయింది అనమాట. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి డే 1 చూసుకున్నట్లయితే 15,30,00,000 అయితే సంపాదించింది ఈ యొక్క మూవీ, ఓకేనా. సో డే 2 చూసుకున్నట్లయితే 16,20,00,000 అయితే వచ్చింది. డే 3 చూసుకున్నట్లయితే 19 కోట్లు అయితే వచ్చింది అనమాట. సో డే 4 చూసుకున్నట్లయితే 11,90,00,000 అయితే వచ్చిందనమాట టోటల్గా ఇటు కలిపి. సో డే 5 చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక లైవ్ డేటా కాబట్టి డే 5 జరుగుతూ ఉంది కాబట్టి 3 లక్షల వరకే సంపాదించిందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది కంపల్సరీ, ఖచ్చితంగా. ఇది మెయిన్ పాయింట్. సో టోటల్గా నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 42,90,00,000 కోట్లు, సారీ అండి, టోటల్గా నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 62,42,42,42 అయితే సంపాదించింది అనమాట. అంటే టోటల్గా ఇటు కలిపి వితిన్ 4 days కి, 3 days కాదండి, 3 days కి వాళ్ళు 80 కోట్లు అనేది చెప్పి వదిలేరు. ఇక 4 days కి 62,42,42 అంటే టోటల్గా అటు కలిపి గ్రాస్ పరంగా ఓన్లీ మన ఇండియాలో మళ్ళీ వచ్చి యూఎస్ఏలో కూడా కలుపుకోండి, ఓకేనా. ఒక 90 కోట్ల పైనే ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి డే 5 అనేది జరుగుతూ ఉంది, ఓకేనా. డే 5 అనేది జరుగుతుంది. ఒక్క నిమిషం అండి, 11 కోట్లు అంటే అటు ఇటు కలిపి 90 కోట్లు అంతేలేండి, 95 కోట్లు అయితే ఉండొచ్చండి గ్రాస్ పరంగా, వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా, యూఎస్ఏ నుంచి ఇటువైపు నుంచి. యుఎస్ఏలో వితిన్ 4 days కి ఈ యొక్క మూవీ వచ్చి $1 million అయితే సంపాదించింది అనమాట. అంటే అది 8,07,00,000 అయితే ఉండొచ్చు మ్యాక్సిమం, ఓకేనా. 7 లక్షల పైన అటు ఇటు కలిపి, ఓకే. 8,07,00,000 అయితే ఉండొచ్చు అనమాట. అంటే టోటల్గా ఒక 95 కోట్లు అయితే ఉండొచ్చండి వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా. వీళ్ళు ఒకవేళ అఫీషియల్ పోస్టర్ వదిలినా కానీ ఒక 95 కోట్లు కానీ 90 కోట్లు కానీ లేదా అంతేలేండి ఈ మాదిరిగానే వదిలే అవకాశం ఉంది ఈ రోజు, ఓకే. సో 4 days అనేది 4th డే కలపలేదు కాబట్టి వితిన్ 3 days వరకే కలిపారు కాబట్టి వీళ్ళు 80 కోట్లని. సో ఒకవేళ వీళ్ళు 4th డే కలిపారంటే ఇదొక 10 కోట్లు, అక్కడ ఒక 50 లక్షలు కానీ 60 లక్షలు కానీ వచ్చే ఉంటుంది మ్యాక్సిమం. సో మొత్తం కలిపి ఒక 95 కోట్లు వదిలే అవకాశం ఉంది కంపల్సరీ, ఖచ్చితంగా, ఓకేనా. సో ఇది కలెక్షన్ అనేది. ఈ యొక్క మూవీ బజ్ అనేది ఈ రోజు షోస్ అనేటివి మార్నింగ్ షో కాబట్టి షోస్ అనేటివి పెరిగే అవకాశం ఉంది కంపల్సరీ, ఖచ్చితంగా. ఇక్కడ టికెట్స్ అనేటివి భయంకరంగా బుక్ అవుతున్నాయి. 1 million టికెట్స్ అంటే $1 million అంటే మామూలు విషయం కాదు అసలు. సో అది ఒక రీజనల్ మూవీ, ఇదేం పాన్ ఇండియా మూవీ కూడా కాదు అసలు, నార్మల్ మూవీ, రీజనల్ మూవీ, ఓకేనా. సో కొన్ని లాంగ్వేజ్ల వరకే ఈ యొక్క మూవీ అనేది రిలీజ్ అయిందనమాట. ఇంత బజ్ క్రియేట్ అయిందంటే అది ఓన్లీ రవితేజ గారి యాక్టింగ్ పరంగా, దిస్ క్రెడిట్ రవితేజ అన్నే, అంతే, అంతకు మించి ఇంకేం లేదు అసలు. ఫస్ట్ పాయింట్ మీరు వెతికినా ఎక్కడైనా సరే ముందు రవితేజ గారి పాయింటే వస్తుందన్నమాట. ఎందుకంటే మాస్ మహారాజా అనంటే చాలా మందికి చాలా రకాలుగా
మీరు మాసెస్కి సంబంధించిన మూవీస్ ఆల్రెడీ రవితేజ అన్న మూవీస్ చూసే ఉంటారనమాట. సో ఎన్నో రకాలుగా మనల్ని మెప్పించాడు, అదే అది ఇది చేశాడు అనమాట. సో ఇక్కడైతే అలా లేదనమాట, డీసెంట్ మూవీ. సో క్రైమ్ థ్రిల్లర్, క్రైమ్ ఉంటుంది మాక్సిమం, ఓకేనా. సో తన పాపకి ఇదైతే లాస్ట్ లో మనోడు భయంకరంగా రియాక్ట్ అవుతాడు అనమాట. సమాజంలో జరుగుతున్న ఈ యొక్క మర్డర్లు ఏవైతే ఉంటాయో చిన్నపిల్లల మీద, బడులుకు పోయే చిన్నపిల్లల మీద జరిగే అవకాశం ఉంటుంది, మనోడు రియాక్ట్ అవుతాడు అనమాట. ఇక మూవీ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీరు థియేటర్ల ముందే ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించానండి, లైవ్ ప్రూఫ్ చూపించా. బుక్ మై షోలో కూడా విత్ ఇన్ 1 hour కి 34K, 40K, 20K, 30K, 15K, 16K ఈ విధంగా అయితే బుక్ అవుతున్నాయి నార్మల్గా ఈ యొక్క ఇరుముడి మూవీకి. ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క మూవీకి సో ఎలా బుక్ అవుతున్నాయి అంటే హాల్ కూడా టికెట్లు బుక్ చేసుకునే దానికి కూడా బుక్ అవ్వట్లేదు. నేను నా ఫ్రెండ్ వెళ్దాం అనుకుంటే ఒక సీట్ ఏమో అవతల సైడ్, ఇంకో సీట్ ఏమో యువతల సైడు. సో అంత దూరంలో ఉన్నాయన్నమాట, ఒక్కోటి ఆ విధంగా బుక్ అవుతున్నాయి. సో ఇది ఫ్యామిలీ పరంగా అందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు ఎక్కడ వాళ్ళకి డిసప్పాయింట్ అనేది ఏం లేదనమాట. స్క్రీన్ ప్లే పరంగా కానీ, కామెడీ పరంగా కానీ, సో మీకు క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి ఈ యొక్క క్రైమ్ పరంగా కానీ మీకు ఎక్కడ ల్యాగ్ అయితే అనిపించదు అనమాట. ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ రవితేజ అన్న మూవీస్లో కల్లా ఇది ఎక్కువ కలెక్షన్ చేసేదానికి అవకాశం ఉంది. సో ఇక 1 week, ఇక 3 days 4 days ఏమో ఉందనుకుంటా నాకు తెలిసి, ఓకే. సో చూసుకున్నట్లయితే 26వ తేదీ టాక్సిక్ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ యొక్క మూవీ టాక్సిక్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇక ఈ యొక్క మూవీకి కొంచెం కలెక్షన్ అనేది తగ్గే అవకాశం కూడా ఉందన్నమాట. ఇంకా మూవీస్ ఉన్నాయి, చాలా మూవీస్ ఉన్నాయి, కొత్త మూవీస్ అనేటివి వస్తూ ఉన్నాయన్నమాట. అటు మర్చిపోయానండి, రవితేజ అన్నకి కొత్త మూవీస్ అనేటివి వస్తున్నాయన్నమాట. ఆల్రెడీ నిన్న ప్రెస్ మీట్ జరిగింది కదా. సో కొత్త మూవీస్ అనేటివి వస్తున్నాయి, మీకోసం నేను ఎంతైనా సరే చేస్తాను అని చెప్పి చెప్పడం అనేది కూడా జరిగింది. కొన్ని కొంతమంది డైరెక్టర్లు వచ్చి కథ చెప్పడం అనేది జరిగింది అనమాట. కొన్ని యాక్సెప్ట్ చేశాడు, కొన్ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో వీటి మీద కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట, ఓకేనా. సో అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చెప్పను కానీ, సో ఎవరు వెళ్ళారు ఏంటి ఏం చెప్పారు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే వెళ్ళి వస్తున్న సమయంలో తెలుస్తుంది కదా, అదనమాట. కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అనమాట అవి ప్రస్తుతానికి, ఓకేనా. సో దీన్ని బట్టి మనం ఒక నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో చేద్దాం, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ మూవీకి, ఇరుముడు మూవీకి ఇక ఈ ఓన్లీ ఈరోజు డేట్ ఎన్ని, 26వ తేదీ ఆ మూవీ రిలీజ్ అవుతుంది, టాక్సిక్ మూవీ. చూసుకున్నట్లయితే చూడాలి, మనకు ఏమన్నా తొందరగా ఏమన్నా అప్డేట్ వస్తుందా ఏంటా అని చెప్పి రిపోర్ట్ పరంగా చూడాలన్నమాట. నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట, ఎవరు మిస్ చేయొద్దండి, ఓకేనా. సో ఈ యొక్క 2 రోజుల్లో ఈ యొక్క ఇరుముడు మూవీ ఎంత సంపాదిస్తుంది ఏంటి అని చెప్పి అప్రాక్సిమేట్లీ క్లారిటీగా చెప్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో, ఓకేనా. సో ఈ యొక్క మూవీ బజ్ అనేది ఎంత ఉంది ఏంటి అని చెప్పి కూడా, ఓకే. సో ఎవరు మిస్ చేయొద్దండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తా, ఓకే. టాక్సిక్ మూవీ ఉంది, మూవీ చూసిన తర్వాత మీకు ఒక వీడియో పరంగా అందిస్తాను, ఓకేనా.